సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తుంది రాజు రాయల్ టెక్ నుంచి. ఈరోజు నేను ఒక లెన్స్ని అయితే మీకు చూపించబోతున్నాను. అత్యంత కాస్ట్లీ లెన్స్ సోనీలో మనకి 2 లక్షల రూపాయలు ఒక బాడీ ఎంత ప్రైస్ ఉండిద్దో అంత ప్రైస్లో లెన్స్ అయితే ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే మనకి లెన్స్లోనే హైయెస్ట్ లెన్స్ అని చెప్పుకోవచ్చు. సో దానికోసమే ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ లెన్స్ కొని నేను ప్రత్యేకంగా ఒక 9 నెలలు అయితే అయ్యింది. రిలీజ్ అయిన 1 మంత్కే కొనేసాను ఆ లెన్స్ అనేది. కాకపోతే మనకి 9 నెలలు నేను వాడిన తర్వాత మాత్రమే నేను మీకు రివ్యూ అయితే చేస్తున్నాను. ఎందుకు అని అంటే 2 లక్షలు పెట్టి లెన్స్ నేను మీకు చూపిస్తున్నాను అని అంటే అసలు అది ఎంత వర్త్ అనేది తెలియాలి కాబట్టి దానికోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇంట్రడ్యూసింగ్ మన సోనీకి సంబంధించిన 70-200 లెన్స్. సో ఈ లెన్స్ ఏదైతే ఉంటుందో దీనికి అన్బాక్సింగ్ వీడియో కూడా నేను ఇప్పటి వరకు పెట్టలేదు. ఎందుకనంటే మీరు ఒకవేళ నేను పెడితే ఇంత లెన్స్ బట్టి మరి మీకు అవసరమైనా లేకపోయినా కొనేసుకుంటారేమో అని చెప్పి భయం వేసి నేనైతే పెట్టలేదు. ఎందుకనంటే ఇది అంత ఎక్స్పెన్సివ్ లెన్స్, 2,03,000 అంత పెట్టి కొన్నాను దీన్ని నేను. సో దీని ఈఎంఐ కూడా మొన్న రీసెంట్గా అయిపోయింది 9 మంత్స్కి. సో ఇప్పుడు ఈ లెన్స్ గురించే చెప్తాను ప్రత్యేకంగా. ఈ లెన్స్ అనేది సోనీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైన్ క్వాలిటీ లెన్స్ ఏదైనా ఉంది జీ మాస్టర్ అంటే ఈ లెన్స్ అనమాట. సో దీంట్లో 70-200 ఫోకల్ లెంత్ ఉంటుంది. దాంతోపాటుగా 2.8 ఉంటుంది ఫిక్స్డ్ అపాచర్. ఇది వేరియబుల్ అపాచర్ అయితే కాదనమాట. దాంతోపాటుగా ఈ లెన్స్ అనేది మనం ఫోటోగ్రఫీకి వీడియోగ్రఫీకి అయితే వాడుకోవచ్చు. సో ప్రాక్టికల్గా నేను వాడి నాకు ఎంతవరకు ఉపయోగపడింది అనే దానికోసం చెప్తున్నాను. ఈ వీడియోలో నాకు ఈ లెన్స్ ఎంత ఉపయోగపడిందనే చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇది నా ఒపీనియన్ మాత్రమే. సో ఎందుకంటే ఇది 2 లక్షలు పెట్టి లెన్స్ మీరు పెట్టుబడి పెడుతున్నారు అని అంటే దీని నుంచి మీకు ఎంత డబ్బులు తిరిగి వస్తాయి అనేది కూడా మీకు ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి. అది లేకుండా మీరు 2 లక్షలు పెట్టేసేరి కొనమన్నాడు ఇది బాగుందంట అని కొనేసేస్తాం వల్ల మీకు ఇది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో అందుకని నేనైతే దీన్ని పర్టికులర్గా కొనమని అయితే చెప్పను. బట్ ది ఫైనెస్ట్ బ్యూటిఫుల్ లెన్స్ ఏదైనా ఉంది సోనీలో అంటే మీకు వెడ్డింగ్స్లో వాడుకోవడానికి కానీ అవుట్డోర్లో సాంగ్ షూట్స్ దేనికైనా వాడుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ లెన్స్ అయితే చెప్తాను. సో ఫస్ట్ ఈ లెన్స్ గురించి మాట్లాడతాను. ఇది GM2 మోడల్ అనమాట. అంటే అంతకుముందు మనకి 70-200 లెన్స్ ఉంది కదా. సో ఇది GM2 OSS లెన్స్. సో మనకి OSS అయితే ఉంటుంది. OSS అనేది మనకి లెన్స్ని అయితే స్టెబిలైజ్ అయితే చేస్తూ ఉంటుంది. అది మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు దగ్గర మనం పెట్టి చూపిస్తున్నాను. సో చూడండి 70-200 2.8 FE లెన్స్. సో ఈ లెన్స్లో మనకి ఫస్ట్ మనం మాట్లాడుకోవాలంటే దీని మీద చాలా స్విచ్చెస్ అండ్ బటన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు వరుసనే. సో ఒక్కొక్క దాని గురించి అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఆటో ఫోకస్, మాన్యువల్ ఫోకస్ అయితే ఉంది స్విచ్ ఇది. సో దీంతో ఆటో ఫోకస్ని మాన్యువల్ ఫోకస్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటుగా నెక్స్ట్ మనకి దీంట్లో మనకి DMF అయితే ఉంటుంది. DMF అంటే డైరెక్ట్ మాన్యువల్ ఫోకస్. సో దీనివల్ల ఏంటంటే మన ఫోకస్ని మనం మాన్యువల్గా చేయాలనుకుంటున్నామా లేకపోతే ఫిక్స్ చేసేసి మనం ఫిక్స్డ్గా చేయాలనుకున్నాం అనేది ఉంటుంది. అంటే ఈ రింగ్ ఏదైతే ఉంటుందో ఈ రింగ్తో మనం ఫోకస్ అనేది చేసుకోవడానికి చూపించింది, దాన్ని DMF అంటారు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టుంటే దీంట్లో మనకి ఫుల్ ఆన్ ఉంది కదా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టుంటే ఫుల్ ఆన్ అండ్ ఆఫ్ అని ఉంది కదా. అంటే ఇప్పుడు మనం ఎంత దగ్గరికి అయితే దీన్ని షూట్ చేయగలం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టుంటే ఈ లెన్స్తో మనం పర్టికులర్గా 1.5 అడుగున్నర దూరం వరకు అయితే తీసుకొచ్చి ఈ లెన్స్లో అయితే షూట్ చేయొచ్చు. సో 70-200 ఫోకల్ లెంత్లో మనం 1.5 అడుగున్నర దూరంలో ఉన్న సబ్జెక్ట్ని షూట్ చేయగలం అని అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ దగ్గర రేంజ్లో అయితే మనం తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్తాను ఈ లెన్స్లో అయితే మాత్రం. నెక్స్ట్ మనం చూసుకున్నట్టుంటే OSS మీ అందరికీ తెలిసిందే, ఆప్టికల్ స్టడీ షాట్. సో OSS లెన్స్లో మనం ఆన్ అండ్ ఆఫ్ అనేది చేసుకోవచ్చు. అది మన ఇష్టం. అంటే వీడియో తీసేటప్పుడు షేక్ రాకుండా ఉండాలంటే కెమెరాలో ప్లస్ లెన్స్లో ఆన్ చేసుకుంటే మనకి ఆప్టికల్ స్టడీ షాట్ అనేది లెన్స్లో అయితే పనిచేసేది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టుంటే దీంట్లో మనకి రకరకాల మోడ్స్ ఉన్నాయి కదా, 1, 2, 3 అని. సో మనకు కావాల్సిన మోడ్లో అయితే లెన్స్ని అయితే మార్చుకోవచ్చు. సో ఇన్ని స్విచ్చెస్ అండ్ బటన్స్ అయితే ఏ లెన్స్ మీద అయితే ఉండవు, ఓన్లీ 70-200 లెన్స్ మీదే ఉంటాయి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టుంటే ఇక్కడ ప్రతి దాని మీద ఇక్కడ చూసారా ఒక బటన్ ఉంటుంది. ఇక్కడ ఒక బటన్ ఉంది, ఇక్కడ ఒక బటన్ ఉంది, ఇక్కడ ఒక బటన్ ఉంది. సో ఈ బటన్స్ అనేవి మనం అలాట్ చేసుకోవచ్చు మనకి ఏం కావాలంటే అది. ఇప్పుడు దీంట్లో ఫోకస్ ఆటో ఫోకస్ పెట్టుకోవచ్చు. దీంట్లో మనం యానిమల్కి బర్డ్కి ఆటో ఫోకస్ పెట్టుకోవచ్చు. దీంట్లో మనం ఇంకొక సెట్టింగ్ అయితే పెట్టుకోవచ్చు. అంటే ఒకవేళ లెన్స్ను మనం ఇలా పట్టుకున్నప్పుడు మనకి ఫింగర్ దగ్గర ఏదైతే ఫ్లెక్సిబుల్గా ఉంటుందో దాన్ని మనం క్లిక్ చేసుకొని ఫోకస్ చేసుకోవడానికో లేకపోతే ఇంకో దానికి అలాట్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ మనకి మన ఫ్లెక్సిబిలిటీ కోసం ఈ లెన్స్ మీద అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టుంటే మెయిన్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఉందో చూసారా, ఇది వెదర్ సీల్డ్ బాడీ. సో ఇక్కడ చూడండి, ఇది వెదర్ సీల్డ్ బాడీ. సో ఈ లెన్స్ ఇంత ఎక్స్పెన్సివ్ అవడానికి కారణం కూడా ఇదిగో ఈ వెదర్ సీల్ కిట్ ఏదైతే ఉంటుందో ఇది చాలా ఎక్స్పెన్సివ్. సో అందుకే మనం లెన్స్ కెమెరాకి పెట్టి తీస్తూ ఉంటాం కదా, అది చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఈ పోయినాయి అంటే ఇవే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి లెన్స్లో. సో దీన్ని వెదర్ సీల్ కిట్ అంటారు. సో చూసారు కదా ఎంత స్ట్రాంగ్ అయితే ఉందో. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దీంతో మనం అసలు ఏం షూట్ చేయొచ్చు, ఇది ఎవరి కోసం.
ఇది ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ కోసం నేను దీంట్లో క్యాండిడ్ ఫొటోస్ తీసుకోవడం కోసం అయితే వాడతాను. సో నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే వీడియో ఫీచర్స్ గురించి. సో దీంట్లో మనం వీడియోస్ తీసుకోవచ్చు అంటే ఎస్ తీసుకోవచ్చు, కాకపోతే దీన్ని మనం చేతిలో పట్టుకొని వీడియోస్ తీయాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా అంత వర్కౌట్ అయితే అవ్వలేదు నాకు, ప్రాక్టికల్గా నాకు అవ్వలేదు. చేతిలో పట్టుకొని మనం అంత మార్కెట్లోనో లేకపోతే ఏదైనా ఒక షార్ట్ని మనం తీయాలనుకుంటే కెమెరా కొంచెం షేక్ అవుతూ ఉంటుంది. అది మనం ఫోకల్ లెంత్ మార్చుకుంటూ వెళ్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీకు షేక్ అనేది కూడా ఇంకా కొంచెం క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. మన కెమెరా ఎంత స్టడీగా మనం పట్టుకున్నా కానీ చెయ్యి కొంచెం అట్లా షేక్ అవుతూ ఉంటుంది, కాబట్టి వీడియో కూడా కొంచెం షేక్ అవుతున్నట్టు అయితే అనిపించింది. సో మీరు మ్యాక్సిమం ట్రైపాడ్ మీద పెట్టి షూట్ చేయడానికి అయితే ట్రై చేయండి దీన్ని. ఫొటోస్ అంటారా, ఇంకా క్యాండిడ్ అయితే మాత్రం అస్సలు బటరీ స్మూత్ ఉంటుంది. ఇక మీరు ఫొటోస్ తీసుకుంటే క్యాండిడ్లో తిరుగు లేకుండా ఉంటుంది. సో కలర్స్ కానీ లేకపోతే దీంట్లో వచ్చే అవుట్పుట్ కానీ ఫొటోస్ మాత్రం క్యాండిడ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టుంటే ఈ లెన్స్ మీద మనకి 2 రింగ్స్ అయితే ఉంటుంది. సో ఇది మనం ఫోకస్ అయితే చేసుకోవడానికి ఈ రింగ్ని అయితే వాడతాం. సో ఈ రింగ్ ఏదైతే ఉంటుందో మనం 200 నుంచి 70 అంటే మన 70 నుంచి 200 వరకు మనం లెన్స్ని తీసుకెళ్తాం కోసం అయితే వాడతాం. సో ఇది చాలా బ్యాటరీ స్మూత్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ తిప్పుతూ ఉన్నాను కదా, ఎంత స్మూత్ అయితే ఉంటుంది అంత స్మూత్గా ఉంటుంది. ఎందుకంటే మనం మూవ్ చేస్తున్నట్టు తెలియకూడదు. కొన్ని లెన్స్లో మనం అలా తిప్పుతూ ఉంటే ఇట్లా ప్లే అవుతూ ఉంటుంది కదా, ఇట్లా మనకి కొద్దిగా జూమ్ అవుతున్నట్టు ఇట్లా అంటూ ఉంటుంది. కానీ ఇది చూసారు ఎంత బటరీ స్మూత్ అయితే ఉందో. మీరు వెడ్డింగ్స్లో కనుక ఈ లెన్స్ని వాడితే ఆ కిక్కు ఆ మధ్య ఇంకొక నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో ఇంకా మనం చూసుకున్నట్టుంటే దీనికి మనకు అపాచర్ రింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం 2.8 దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యి దీన్ని అయితే మనం మార్చుకుంటూ ఉండొచ్చు. సో చూసారు కదా, సో ఇది కూడా బటరీ స్మూత్ అయితే ఉంటుంది. మనకి 2.8 నుంచి 22 వరకు అయితే వెళ్ళిద్ది. ఇక్కడ మనకి ఏ అని కనపడుతుంది కదా, అది ఆటో. సో ఇంకా ఆటోలో పెట్టుకుంటే కెమెరా మేనేజ్ చేస్తూ ఉంటుంది. లేదనుకుంటే మనకు కావాల్సినట్టయితే మనం 2.8లో అయితే, కానీ దీని పర్ఫార్మెన్స్ చూడాలి అని అంటే మాత్రం మీరు ఎప్పుడు 2.8లో అయితే పెట్టుకోండి. సో దీంతో నేను అవుట్డోర్ ఇండోర్ వెడ్డింగ్స్ అనే కాదు, ఎక్కడ పడితే అక్కడ ఈ లెన్స్ని తీసుకెళ్ళి వాడతాను. కాకపోతే క్యారీ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, మొయ్యటం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం బరువు అయితే అనిపించింది. అంటే ఫారినర్స్ ఇప్పుడు బాగా జిమ్ చేసి కొంచెం గంటలు ఉన్న వాళ్ళకైతే పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. కానీ మన ఫోటోగ్రాఫర్స్ వేస్తున్నాయి కదా, బట్ట వేసుకొని తిరుగుతూ ఉంటాం కాబట్టి సో ఇది కొంచెం మనకి నిలకడగా అయితే చేతులు నిలబడదు. సో పైగా బాడీలు మీరు చిన్న బాడీ 7Cలు అలాంటి బాడీలు వేసారనుకోండి, అప్పుడు ఏంటంటే మీకు ఇంకొంచెం హెవీ అనేది అనిపించింది. లెన్స్ కంటే మీకు బాడీ చిన్నగా ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే మీరు లెన్స్ పెట్టినప్పుడు బరువు ఎక్కువైపోయింది. సో మీరు అప్పుడు ఆ టైంలో లెన్స్నే పట్టుకోండి, లెన్స్ మీదే పెట్టండి వెయిట్ని, అంతేగాని కెమెరా మీద అయితే అస్సలు పెట్టద్దు. సో దీనికి మనకి ఇక్కడ హ్యాండిల్ కూడా ఇచ్చారు. సో ఈ హ్యాండిల్ ఏంటంటే మనం ట్రైపాడ్ ఫిక్స్ చేసుకోవడానికి ఉపయోగపడింది. దీంట్లో ఇంకొక బెనిఫిట్ ఉంది ఏంటంటే, మనం కెమెరాను రొటేట్ చేసుకోవాలనుకుంటే ఈ నాబ్ ఏదైతే ఉందో దీన్ని మనం తిప్పుకోవచ్చు. సో మా వాళ్ళు టైట్గా బిగించినట్టున్నారు దీన్ని. యాక్చువల్గా ఇది మనం తిప్పితే ఈ కెమెరా రింగ్ ఏదైతే ఉంటుందో అది తిరిగిద్ది. అంటే మనం వర్టికల్ షూటింగ్కి హారిజాంటల్ షూటింగ్కి కెమెరాని అటు ఇటు తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది స్టాండ్కి పెట్టినప్పుడు. సో అందుకే ఇదైతే చాలా హెల్ప్ అయ్యింది మీకు వర్టికల్ షూటింగ్కి, ఎస్పెషల్గా షార్ట్స్ తీయాలన్నప్పుడు కెమెరా వెంటనే పక్కకు తిప్పచ్చు. నార్మల్ వీడియో తీసేటప్పుడు కెమెరాని అన్నిటి పక్కకు తిప్పుకోవచ్చు. సో దానికైతే ఉపయోగపడుద్ది స్టాండ్కి పెట్టున్నప్పుడు. సో ఫైనల్గా ఈ లెన్స్ మీరు కొంటారా అని అంటే, ఈ లెన్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. ఇది ఈఎంఐలో కొనుక్కోవచ్చు. మీరు నెలకి ఒక 16,000 ఈఎంఐ అయితే పడిద్ది. కానీ మీరు దీని నుంచి డబ్బులు సంపాదించుకొని మీరు దీన్ని కొనుక్కున్నారనుకోండి, దీనివల్ల మీకు ఏ యూజ్ అయితే ఉండదు. దీని నుంచి మీరు డబ్బులు సంపాదించుకునేటట్టు అయితేనే ఈ లెన్స్ కొనుక్కోండి. దీని రెంట్కి ఇస్తే కూడా 1500 అయితే వస్తాయి. కానీ ఎంత ఎక్స్పెన్సివ్ లెన్స్ని నేను రెంట్కి ఇవ్వనేది కూడా అసలు నేను ఎవరికి సజెస్ట్ చేయను. ఎందుకంటే ఎలా వాడతారో మనకు తెలియదు. ఈ గ్యాస్ కిట్ పోయినా ప్రాబ్లమే, లెన్స్ కింద పడిన ప్రాబ్లమే, లెన్స్ని ఎలా పడితే అలా వాడిన ప్రాబ్లమే. ఎందుకంటే కొంతమందికి ఇమ్మెచ్యూర్స్కి ఎంత ఎక్స్పెన్సివ్ లెన్స్ ఇచ్చినా కానీ వాళ్ళకి హ్యాండిల్ చేయడం తెలియదు, ఎలా పడితే అలా హ్యాండిల్ చేసేస్తారు. సో ఇది రెంట్కి కూడా ఇవ్వటం చాలా పెద్ద రిస్కే. మీరు కనుక పర్సనల్గా వాడుకొని మీరు దీని నుంచి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ లెన్స్ వర్త్ అనే చెప్తాను. మీకు అవుట్పుట్ మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లో అసలు మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు. కానీ 2,03,000 అయితే మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఇంకా మీ ఇష్టం. సో ఇంకా బటన్స్ మనం మాట్లాడుకున్నట్టుండి ఇక్కడ ఐరిస్ లాక్ అయితే ఉంది, ఇక్కడ ఒక బటన్ ఉంది. సో దాంతోపాటుగా ఇటు సైడ్ మీకు ఇంకొక బటన్ అయితే ఉంటుంది, ఇక్కడ క్లిక్ అని ఉంది కదా, ఆన్ అండ్ ఆఫ్ అని. సో ఈ క్లిక్ అనేది ఆన్ అండ్ ఆఫ్ అయితే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. సో టోటల్గా మనం లెన్స్ చూసుకుంటే లెన్స్ అయితే బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నా, ఆప్టిక్స్ పరంగా చూసుకున్నా, మీకు వీడియో పరంగా చూసుకున్నా, ఫొటోస్ పరంగా చూసుకున్నా కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మెయిన్గా ఈ లెన్స్లో GM2లో వీళ్ళు డెవలప్ చేసింది ఏంటంటే ఫోకస్ బ్రీతింగ్ కంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో, అంటే సబ్జెక్ట్ నుంచి
ఇంకొక సబ్జెక్టుకి మారేటప్పుడు ఫోకస్ బ్రీతింగ్ టైం ఏదైతే ఉంటుందో అది డెవలప్ చేయాలి. పైగా ఆటో ఫోకస్ స్పీడ్ కూడా దీంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకే ఈ లెన్స్ అనేది అంత కాస్ట్లీ అయితే ఉంటుంది. సో ఫైనల్గా ఈ లెన్స్ మీరు కొన్నా అనేది కింద కమెంట్ సెక్షన్లో చెయ్యండి. ఎస్ అంటే ఎస్ అని చెప్పండి, నో అంటే నో అని చెప్పండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే దిస్ రాజు సైనింగ్ ఆఫ్.